హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నాను అంటే, కొందరు ఈఎంఐ పే చేయడానికైతే చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే ఎందుకు మీకు అది పే చేయడానికి ఎందుకు అవ్వట్లేదు అంటే కనుక దీని గురించి చెప్పాలంటే రెండు వాక్యాల్లో ఇక్కడ చెప్పబోతున్నాను. మీరు కట్టబోయే బిల్లుల్ని తీసుకోండి. అది ఏ ఈఎంఐ అయినా పర్వాలేదు, వాటర్, లైట్, ఇంటర్నెట్ వగైరా, మీ ఫోన్ బిల్లులు కావచ్చు, ఈఎంఐ బిల్లులు ఏవైతే ఉంటాయి, మంత్లీ మీరు రెంట్ కట్టేదైనా పర్వాలేదు, వాటన్నింటినీ తీసుకొని వాటి వెనకాల థ్యాంక్ యూ మనీ అని రాయండి. వాటిపైన రాయడానికి వీలు లేకపోతే ఒక నోట్బుక్ అని ప్రత్యేకంగా పెట్టి ఈ బిల్లుకి సంబంధించి ఇది నాకు ఇలా ఉపయోగపడుతుంది, ఈ బిల్లుని నేను పే చేయడం వల్ల నాకు మంచిగా లైట్ని నేను పొందుతున్నాను, మంచిగా నీటిని పొందుతున్నాను, ఒక్కొక్క బిల్లుని సపరేట్ చేసి దాని వివరణ ఇచ్చి థ్యాంక్ యూ అని రాయండి, థ్యాంక్ యూ మనీ అని రాయండి. అప్పుడు మీకు డబ్బు అనేది అందుబాటు అవుతుందన్నమాట ఆ బిల్ పే చేయడానికి. ఇవి పే చేయాల్సిన బిల్లుల గురించి ఒక వాక్యంలో చెప్పాను, ఇక్కడ క్లియర్గా మీరు రాసుకోండి. మనస్ఫూర్తిగా కృతజ్ఞత అనేది వ్యక్తపరచండి. మీరు సపోజ్ నీటి బిల్లుని మీరు పే చేయాలండి, వాటర్ బిల్ని పే చేయాలి. వాటర్ మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వాటర్ అనేది మన నిత్య జీవితంలో చాలా అన్నింటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. మన క్లీనింగ్ పర్పస్ కావచ్చు, స్నానం, తాగడానికి, ఇంటిని శుభ్రపరచుకోవడానికి, ఇలా వివరణ ఇచ్చి అది ఎందుకు మీరు కృతజ్ఞత చెప్తున్నారు అనేది వివరణ ఇచ్చి తర్వాత ఆ నీటి బిల్లుని కట్టడానికి థ్యాంక్ యూ మనీ అని చెప్పండి, ఆ నీటికి కూడా థ్యాంక్ యూ అని చెప్పండి. ఇంతవరకు మీరు కట్టబోయే బిల్లుల గురించి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు కట్టిన బిల్లులు ఇంతకు పూర్వం మీరు కట్టారు, ఆ టైంకి ఆన్ టైంకి మీరు పే చేశారు, వాటికి అప్పుడు మీరు కృతజ్ఞత భావనని వ్యక్తపరచలేదు కాబట్టి ఆ లిస్ట్ అవుట్ని ఇప్పుడు తీసుకోండి. ఆ టైంకి మనం పే చేసినందుకు అవి మనకి ఎలా ఉపయోగపడినాయో, అవి మనం పే చేసినందుకు మనకి సవలతుని ఎంత బాగా మనకి అందుబాటు చేశాయో అవన్నీ ఒకసారిగా గుర్తు తెచ్చుకొని వాటికి కృతజ్ఞత అనేది మనస్ఫూర్తిగా చెప్పండి. అలా మనస్ఫూర్తిగా మీరు కృతజ్ఞత అనేది చెప్పడాన్ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఈ కృతజ్ఞత భావనాన్ని మంచిగా చెప్తూ ఉంటే మీ ఈఎంఐ పే చేయడానికి కృతజ్ఞత భావనకి డబ్బు అనేది ఒక మ్యాజికల్ బంగారు తీగలాగా వెంటనే రావడం జరుగుతుంది. అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మీ పేమెంట్ నుంచి వస్తుందా, లేదా మీకు డబ్బు ఎవరన్నా చేబదులుగా ఇస్తారా, మీ ఇంట్లో సమకూరుతుందా, ఇవన్నీ మీరు థింక్ చేయని అవసరం లేదు. ఇక్కడ మీరు కృతజ్ఞతా భావనాన్ని మంచిగా వ్యక్తపరచండి, మనస్ఫూర్తిగా వ్యక్తపరచండి. ఎందుకు వ్యక్తపరుస్తున్నామో కూడా వివరణతో పాటు వ్యక్తపరచండి. అప్పుడు కృతజ్ఞత వెంటనే డబ్బు కూడా అయస్కాంతం లాగా మనకి రావడం జరుగుతుంది. సో ఈఎంఐలు పే చేసే విషయంలో కూడా మీరు కృతజ్ఞత భావనాన్ని వ్యక్తపరచాలి. ఇలా చేస్తే గనక మీకు డబ్బు అయస్కాంతంలా మీరు ఆకర్షింపబడతారు. మీకు ఎందుకు కావాలో డబ్బు, ఆ అవసరాల కొరకు ఇమీడియట్గా డబ్బు అనేది రావడం జరుగుతుంది. ఇదేనండి వాటి వీడియో. నలుగురికైతే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.